హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎవ్రీడే లైఫ్లో యూజ్ అయ్యే ఒక ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్ అయితే తీసుకొచ్చాను. అదే మనకి షార్క్ ఫ్లెక్స్ బ్రీజ్ అనమాట. ఏంటనే కదా, యూజువల్గా మనకి కూలింగ్ సొల్యూషన్ అంటే కూలింగ్ అంటే ఏంటి, మన ఇంట్లో బేసిక్గా ఒకటి ట్రెడిషనల్ సీలింగ్ ఫ్యాన్ లేదంటే ఏసీస్, అంతకుమించి వేరే ఆప్షన్ అంటే ఏమైనా ఉందా అనేది కదా మెయిన్ థింగ్. అంటే కొన్నిసార్లు సిచ్యువేషన్ ఎలాంటి సిచ్యువేషన్ వస్తుంటే ఎవ్రీ టైం మన రూమ్లోనే ఉండం, ఒకే రూమ్లో ఉండం, డిఫరెంట్ రూమ్స్లోకి వెళ్తుంటాం. రూమ్ నుంచి రూమ్కి షిఫ్ట్ చేయాలన్నా లేదంటే బాల్కనీలో ఈవినింగ్ పార్టీస్, ఈవినింగ్ మీటింగ్స్ ఏమన్నా ఎంజాయ్ చేయాలని అక్కడే మనకి ఫ్యాన్ కావాల్సి వస్తుంది. అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ రూమ్ టు రూమ్ అండ్ ప్లేస్ టు ప్లేస్ మనం మారుతున్నప్పుడు మనకి ఒక పోర్టబుల్ సొల్యూషన్ అయితే కావాలి. అదే మనకి షార్క్ ఫ్లెక్స్ బ్రీజ్ అనమాట. దీన్ని నేనైతే తెప్పించాను. ఈ వీడియోలో మీకు డీటెయిల్గా దీన్ని అన్బాక్స్ చేసి దీని పోర్టబిలిటీ ఏంటి అండ్ ఇది ఎంత ఫ్లెక్సిబుల్, ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ మనం ఎలా యూజ్ చేయొచ్చు అండ్ స్ట్రాంగ్ ఎయిర్ త్రో ఉందా లేదా, దీని యూజ్ కేసెస్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్లీ మనం ఆలస్యం చేయకుండా దీన్ని మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో ఫస్ట్లీ బాక్స్ అయితే మనకి చూడడానికి ఇలా ఉంటుంది. రిటైల్ ప్యాకేజ్ ఇదే, మనకి చాలా నీట్గా ప్యాక్ చేసి అయితే పంపించారు. మనకి షార్క్ బ్రాండింగ్ అండ్ ఫ్లెక్స్ బ్రీజ్ అనేది ఇక్కడైతే చూడొచ్చు. అండ్ దాంతోపాటు మనకి 2 మోడ్స్ చెప్పాను కదా నేను, ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఒకటి కార్డ్లెస్ మోడ్, ఇంకోటి కార్డెడ్ మోడ్. ఇక్కడ వాళ్ళు టెక్స్ట్ కూడా అదే మెన్షన్ చేశారు, కార్డ్లెస్ అండ్ కార్డెడ్ అని చెప్పేసి. 2 మోడ్స్ అనేది ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా చూపిస్తున్నారు. అండ్ అలానే మనకి ఇండోర్ అవుట్డోర్ అనేది కూడా, ఇండోర్ అవుట్డోర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనేది హైలైట్ అయితే చేస్తున్నారు. సో ఆలస్యం చేయకుండా మనం ఫస్ట్లీ బాక్స్ కంటెంట్స్ ఏం వస్తున్నాయో చూద్దాం ఓపెన్ చేసి. ఆ తర్వాత మీకు ఎలా మనం దీన్ని సెటప్ చేసుకోవాలి, దీని ఫీచర్స్ ఏంటో మాట్లాడదాం. సో ఫస్ట్లీ మనం బాక్స్ ఓపెన్ చేసి చూస్తే బాక్స్లో మనకి చూడొచ్చు అన్నీ కూడా మనకి ఇందులోనే ప్రొవైడ్ చేశారు. సో ఇవన్నీ నేను తీసి టేబుల్ మీద పెట్టి మీకు డీటెయిల్డ్గా ఏమేమి వస్తున్నాయి అనేది 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్, ఇక మనకి బాక్స్ కంటెంట్స్ అయితే ఇవే. ఫస్ట్ మనకి ఫ్యాన్ అయితే చూడొచ్చు, మనకి టేబుల్ మౌంట్ అయితే చేశాను నేను. ఇదే దీని యొక్క బెనిఫిట్, ఇది కార్డ్లెస్ మోడ్ అనమాట. అండ్ ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతోపాటు మనకి మెయిన్ హైట్ది అయితే ఒకటి ఇచ్చారు. దాంతోపాటు మనకి ఈ ఫ్యాన్ ఏదైతే ఉందో దీన్ని కవర్ చేయడానికి, ఎప్పుడైనా యూజ్ చేయనప్పుడు కవర్ చేయడం కోసం మనకి ఇది ఒకటైతే ఇచ్చారు. ఇది కవర్ చేస్తే డస్ట్ తక్కువ పడుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఒక అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రిమోట్ అయితే ఇచ్చారు. ఒకటి మంచి థింగ్ ఏంటంటే రిమోట్ ఒకటి అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మెయిన్ బేస్ స్టాండ్ అయితే ఉంటుంది. అండ్ యూజర్ మాన్యువల్, పేపర్ గైడ్ ఇవన్నీ మనకి చూడడానికి అయితే ఉన్నాయి అనమాట. ఇక ఫస్ట్లీ మనం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇన్స్టాలేషన్ వెరీ సింపుల్, మీకు నేను క్లీన్గా ఇక్కడ చూపిస్తాను. ఇన్స్టాలేషన్ పెద్ద ఇబ్బంది లేదు. ఫస్ట్ మీరు బేస్ స్టాండ్ ఏదైతే ఉందో బేస్ స్టాండ్ తీసుకోండి. ఆ తర్వాత వీళ్ళు ఏదైతే ఇది ఉందో ఫోల్డ్ అయ్యి వచ్చింది, దీన్ని మీరు ప్రాపర్గా ఇలా పెట్టేసి ఇలా అంటే లాక్ అయిపోతుంది. దట్స్ ఇట్, లాక్ అయిపోయింది మీకు. ఇప్పుడు ఈ లాక్ అయిన దాన్ని సింపుల్గా మీరు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఒక సైడ్ స్మాల్ ఉంటుంది, ఇంకో సైడ్ పెద్దగా ఉంటుంది అన్నమాట ఇది. సో ఇక్కడ యారో కూడా ఉంది కదా, ఈ యారో ఉన్నది మనకి ఇలా పెట్టుకొని సింపుల్గా దట్స్ ఇట్, మనకి బేస్ స్టాండ్ అయితే మనకి రెడీ అయిపోయింది అనమాట. ఇక ఫైనల్గా సింపుల్ థింగ్ అనమాట, దీన్ని తీసి దీని మీద ప్లేస్ చేయడమే. ప్లేస్ చేసే ముందు ఒక థింగ్ గుర్తుపెట్టుకోండి, మీకు బ్యాక్ సైడ్ ఈ లెగ్స్ ఉన్నాయి కదా, 4 లెగ్స్ని ఇలా ఫస్ట్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేశాక ఇక్కడ మీకు ఒక బటన్ ఉంది కదా, ఈ బటన్ ప్లేస్ అవ్వడానికి ఎగ్జాక్ట్గా మీకు ఇక్కడ ఇందులో ఒక హోల్ కనిపిస్తుంది చూడండి. ఈ హోల్లో యాజ్ టీజ్గా పట్టాలన్నమాట. దానికోసం మీరు సింపుల్గా ఇలా పెట్టి ఈ హోల్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎగ్జాక్ట్గా మీరు ఇలా ప్లేస్ చేస్తే దట్స్ ఇట్, మీకు అయిపోయింది, లాక్ అయిపోయింది. రైట్ నౌ మనకి ఫ్యాన్ రెడీ అయిపోయింది అనమాట. ఇక డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఈ షార్క్ ఫ్లెక్స్ బ్రీజ్ అనేది నార్మల్ మన ట్రెడిషన్ ఫ్యాన్ లాగా అవుట్డేటెడ్ లుక్లో అయితే ఉండదు. చాలా కాంపాక్ట్గా అండ్ చాలా స్టైలిష్ లుక్ అయితే మీకు చూడడానికి అయితే ఉంది. మీరు చూడొచ్చు, ఎవ్రీథింగ్ కూడా చాలా స్టైలిష్గా ఉంది. అండ్ ఇది డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఏరియాస్లో ప్లేస్ చేసుకోవచ్చు. లైక్ మీరు లివింగ్ రూమ్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో, లేదంటే మీరు బాల్కనీస్లో యూజ్ చేయొచ్చు, అవుట్డోర్కి యూజ్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్లో యూజ్ చేయొచ్చు. మన ఏదైతే ట్రెడిషనల్ ఫ్యాన్స్ ఒక ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటే మనం యూజ్ చేయలేం కదా, అటు ఇటు మార్చలేం కదా, అలా అయితే కాదు. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళు బ్రాండ్ బాగా హైప్ చేసే థింగ్ ఏంటంటే వీళ్ళు ఏదైతే అవుట్డోర్ యూసేజ్ ఆరామ్సే చేసుకోవచ్చు. మనకి అంటే యూవీ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉందని చెప్తున్నారు. సో దట్ మీరు అవుట్డోర్లో ఆరామ్సే దీన్ని ప్లేస్ చేసుకొని పెడెస్టల్ మోడ్లో కానీ లేదా టేబుల్ మౌంటెడ్ మోడ్లో కానీ ఆరామ్సే యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఇక దీని యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్లీ మనకి మెయిన్ పవర్ అనమాట. పవర్ గురించి మాట్లాడుకుంటే 70 feet డిస్టెన్స్ వరకు కూడా మనకి ఇది ఎయిర్ త్రో అయితే జరుగుతుందన్నమాట. సో దట్ ఇండికేట్స్ దట్ మీకు వైడర్ ఏరియా మీకు ఎయిర్ అయితే కవర్ చేస్తుంది. సో ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి కార్డ్లెస్ ఫీచర్ అనమాట. ఆరామ్సే మీరు దీన్ని వితౌట్ వైర్ ఆరామ్సే మీరు దీన్ని ఇలా తీసుకొని ఎక్కడంటే అక్కడ పోర్టబుల్గా మీరు కిచెన్లో వాడతారా, టెర్రస్ మీద వాడతారా, లేకపోతే వర్క్ డెస్క్ మీద వాడతారా, ఎక్కడ వాడతారా అనేది మీ ఇష్టం. పోర్టబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఆరామ్సే మీరు కార్డ్లెస్ మోడ్లో ఆరామ్సే యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే కార్డ్లెస్ మెయిన్ థర్డ్ థింగ్ వచ్చేసి మనకి ఇది ఎక్కువ రన్ టైం ఉంటుంది. అదేంటన్నా రన్ టైం అంటే కార్డెడ్ మోడ్లో మనం పవర్ ఇచ్చి యూజ్ చేస్తాం, బట్ కార్డ్లెస్ మోడ్లో మనం బ్యాటరీ మీద రన్ అవుతుంది.
అప్ టు మనకి 24 అవర్స్ వరకు రన్ అవుతుంది. మీరు 1 స్పీడ్లో రన్ చేస్తారనుకోండి 24 అవర్స్ వరకు రన్ అవుతుంది. అదే ఒకవేళ మీరు 3 స్పీడ్లో రన్ చేస్తేనేమో మీకు 6 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అదే మీరు ఫుల్ స్పీడ్లో రన్ చేస్తే మీకు 2 అవర్స్ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అనమాట. సో ఆరామ్సే మీరు దీన్ని యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ మీరు బాల్కనీలో కానీ బయట కానీ పెట్టుకున్నప్పుడు వైడర్ ఏరియా ఉంటుంది. ఆ ఏరియా అంతా కవర్ అవ్వాలంటే మనకి ఆసిలేషన్ అయితే ఉంటుందన్నమాట. స్మూత్ ఆసిలేషన్ ఉంటుంది, చాలా స్మూత్గా మీకు వైడర్ ఏరియాని కవర్ చేస్తుంది, స్మూత్గా మీకు తిరుగుతూ ఉంటుంది. సో దట్ మీరు ఆ ఫ్రెష్ బ్రీజ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫిఫ్త్ థింగ్ విషయానికి వస్తే మాత్రం మనకి క్వైట్ పర్ఫార్మెన్స్. ఇందులో వచ్చేసి మనకి చాలా అంటే చాలా తక్కువ నాయిస్ వస్తుంది అండ్ మంచి స్ట్రాంగ్ ఎయిర్ త్రో ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనకి బిఎల్డిసి మోటార్ అయితే యూజ్ చేస్తారు. ఆ బిఎల్డిసి మోటార్ అనేది మనకి తక్కువ నాయిస్ జనరేట్ చేస్తుంది, స్ట్రాంగ్ ఎయిర్ ఫ్లో ఇస్తుంది. అండ్ ఇందులో మనకి టోటల్గా 5 స్పీడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన స్పీడ్ ఆప్షన్ మీరు అయితే పెట్టుకోవచ్చు. అండ్ బ్రీజ్ బూస్ట్ మోడ్ కూడా ఉంటుంది, అది ఆన్ చేసుకుంటే మీకు ఎక్కువ స్ట్రాంగ్ ఎయిర్ త్రో వస్తుంది అనమాట. బేస్డ్ ఆన్ థింగ్. అండ్ ఇంకో థింగ్ వచ్చేసి కన్వీనియన్స్ అండ్ కంట్రోల్స్ అనమాట. మెయిన్గా కంట్రోల్స్ విషయానికి వస్తే 2 టైప్స్ ఆఫ్ కంట్రోల్స్. మనకి ఫిజికల్ బటన్స్ ఇచ్చారు, మనకి ఏదైతే ఫ్యాన్ ఉంటుందో ఫ్యాన్ మీద మనకి ఫిజికల్ బటన్స్ ఇచ్చారు. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి స్మాల్ రిమోట్ అయితే ఇచ్చారన్నమాట. ఈ రిమోట్లో ఎవ్రీథింగ్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. పవర్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఫ్యాన్ స్పీడ్స్ పవర్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, అండ్ అలానే మీకు ఆసిలేషన్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ కూడా ఈ స్మాల్ రిమోట్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు నాట్ ఓన్లీ ఫిజికల్ బటన్స్ అండ్ రిమోట్ కూడా ఉంటుంది. ఎక్కడ సిచ్యువేషన్లో ప్రతిసారి మనం ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి బటన్స్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, ఆరామ్సే రిమోట్ నుంచి అయితే యూజ్ చేయొచ్చు. అండ్ అలానే మనం రిమోట్లో యూజ్ చేస్తాం, కన్వీనియంట్ అంత బాగానే ఉంది. బట్ చాలాసార్లు మర్చిపోతాం కదా, అలా మర్చిపోకుండా సింపుల్గా మ్యాగ్నెట్ అయితే ఉంటుంది. సింపుల్గా ఇలా పెట్టారంటే అతుకుపోతుంది అనమాట. ఆరామ్సే మీరు ఫ్యాన్ దీనికి పెట్టేసి అంటే రిమోట్ దీనికి పెట్టేసి కావాలనుకున్నప్పుడు తీసుకోవచ్చు, లేదనుకున్నప్పుడు అక్కడ ఇక్కడ పడకుండా సింపుల్గా ఇలా స్టిక్ చేయొచ్చు. అండ్ ఇక పోర్టబిలిటీ అండ్ కంఫర్ట్ విషయానికి వస్తే ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను కదా, వెరీ పోర్టబుల్. 2 డిఫరెంట్ మోడ్స్. లైక్ మీరు సింపుల్గా ఇక్కడ పెడెస్టల్ మోడ్లో యూజ్ చేయొచ్చు, లేదు మీరు అవుట్డోర్లో ఉన్నారు, లేకపోతే కిచెన్లో ఉన్నారు, లేకపోతే ఇంకో దగ్గర ఉన్నారు, ఆరామ్సే దీన్ని రిమూవ్ చేసుకున్నామా వెళ్ళామా అక్కడ పెడెస్టల్ మోడ్ కాకుండా టేబుల్ టాప్ మోడ్ యూజ్ చేసామా. సో దట్ ఆ పోర్టబిలిటీ అనేది ఎప్పుడు మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఒక నార్మల్ ట్రెడిషనల్ ఫ్యాన్స్ కాకుండా ఇప్పుడు మామూలుగా ట్రెడిషనల్ ఫ్యాన్స్ అంటే వాళ్ళకి ఫిక్స్ అయి ఉంటాయి, అండ్ లేదంటే నార్మల్ పెడెస్టల్ ఫ్యాన్ ఉంటుంది. బట్ పెడెస్టల్ ఫ్యాన్ ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళాము, అవుట్డోర్ బాల్కనీలో పెట్టుకోలేము, మనం కూర్చొని ముచ్చట్లు పెట్టుకునే చోట ఖచ్చితంగా యూజ్ చేయలేం. కాబట్టి ఒక ప్రీమియం అండ్ మీకు పోర్టబుల్ ఆప్షన్ గురించి చూస్తుంటే మాత్రం ఈ షార్క్ ఫ్లెక్స్ బ్రీజ్ అనేది మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. దీని యొక్క పర్చేస్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు యూజ్ చేస్తున్నట్లయితే మీ ఒపీనియన్ కూడా కింద షేర్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.